తీసుకొని ఇంటికాడి చూడాలరా గడ్డ పెట్టుకెళ్ళిపోతారు అసలు వంటలో పని చెప్తాను కడుపులో తింటాడు అందుకే బాబు నీ ఉద్యోగం వద్దురా శుభ్రంగా కూర్చుని హాయిగా కూర్చుని సంపాదించరా అని సోడా కొట్టు పెట్టి దాని మీద నన్ను పడేశాడు బావా. చదువుకి ఏముంది బావా, ముద్రగారు అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అవడం లేదు. మా బాబు తెలుసుకుంటే లంచం ఇచ్చి అటెండర్ పోస్ట్ చేయించగలడు. కానీ మా బాబు ఒకటి ఆలోచించాడు, ఒరే గోపిదా నీకు కాబోయే పెళ్ళం అంటే కూతురు బావా బియ్య చదువుతుంది కదా, అది ఏదైనా పెద్ద ఉద్యోగం చేస్తుంది, నువ్వు అస్సలు పని చేయక్కర్లేదు హాయిగా కూర్చుని తినచ్చన్నాడు. నాది అంటే బావా తెలుసుగా. మరి నువ్వు శ్యామని మీ చెల్లెలు కొడుకు ఇస్తున్నావంట అని చెప్పన్నారు. మా అక్క ఉత్తరం రాసింది. అందుకే నా మాట కుదైతే అక్క అక్క రుజువు వద్దా ఇంకా ఏం రాసింది? అదే ఏ సమయానికి ఎలా మారుతుందో తొందరగా ఏర్పాటు చేసేదని మా అమ్మకు నాన్నకు రాసింది. ఒరే తమ్ముడు నువ్వు వెంటనే వచ్చేసి అని నాకు రాసింది. వచ్చేసాగా తొందరగా ముహూర్తం పెట్టివా అన్నట్లు శ్యామలేవి కాలేజీకి వెళ్ళిందా? ఓహో అక్కడ చదువుకుంటుందా? వాళ్ళ కాలేజీలో ఈరోజు ఆటల పోటీలు వినోద ప్రదర్శనలు జరుగుతున్నాయి, వాటిలో పాల్గొనగలిగింది. సరే కాని బావా శ్యామలకు కబడ్డీ ఆడడం కుస్తీలు పట్టడం వచ్చా? నీకు అన్ని వచ్చేదని దాని పేరే సరిగ్గా నీకు రాలేదు కదా, దాన్ని పిల్లలు ఆడతావా? పేరుకి పెళ్లికి సంబంధం ఉంటే నేర్చుకుంటాను. ఏదో ఒకసారి చెప్తుడు మొత్తం శ్యామల ఎలాగా శాఖను యావత్తు శ్యామల శాఖ యావత్తు శ్యామల రాసుకోవాలి. లోపల నీ ఎక్కడ లడ్డూలు తెచ్చింది తిను. లడ్డూలే లడ్డూలు తినాలంట. లడ్డు మాకు మాత్రం తెలియదు కాబట్టి లడ్డూలు తినాలని. అది బాగా పాట పాడారు అవునా? వచ్చాడు వడ్డీలు వదిలి ఎదుర్కొంటే రావట్లేదు.
ఎవరో పిలుస్తున్నారు ఇంట్లో సాగుకారమో సాగుకారు రంగనాథ గారు ఇంట్లో లేదు చెప్పి పంపించే ఎవరండి మీరు? ఇంకొక సాగుకారు అయితే రంగనాథం గారు ఇంట్లో ఉండరు, లేదని చెప్పమన్నారు. చెప్పాను. లోపలికి వచ్చేసేలేకండి. మీరెవరండి? ఇంకొక సాగుకారు కాదు కదా. శ్యామల గారికి క్యారెట్ చెప్పాడు చంపారు మొగుణ్ణి. మీకు కాదు, శ్యామలకి కాబోయే. ఉండండి, పిలుస్తాను. శ్యామల, 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 శ్యామల. చెప్పాలంటే మన కాలేజీ మొత్తం మీద సాంగ్స్లోని డ్యాన్స్లోని మేము గెలిచవట్లేదు. భగవంతుడు మీ స్వరూపంలో సరళ కళలో అమర్చి ఉంచడం నిజంగా మీ అభిమానమైన మా అదృష్టం. నిజమేనండి, నేనే కాదు మన కాలేజీ మొత్తం మీద నేను మాట్లాడేది. నన్ను గెలిపించాడు. ఎలక్షన్లో కలిసిన పది నాయకుడు మొట్టమొదట అనే మాట్లాడాలి. అయితే మీరెవరో నాకు తెలియదు అనమాటారా? అది వాడు రెండో మాట. ఆ లైనే మనకొద్దు. మర్చిపోయాను, ఇది షేక్స్పియర్ రాసిన ఒక బ్రహ్మాండమైన నవల. నా హృదయపూర్వకంగా నా చిన్న తీసుకుని వచ్చాను. రేపు క్యారేజీకి వస్తారుగా. అదేమిటి శ్యామల, చెయ్యి పట్టుకుంటానేమిటి? మంచి మర్యాద లేకుండా. నీకేం తెలుసు? అది నాగరికత. ఏమిటో మన నాగరికత? ఆడ మోడ మగ చదివిన నాగరికత చదువుకున్న ఒక మాట్లాడినారు నాగరికత మట్టిగా నాగరికత ఏదో కొన్ని గౌరవాలు అయినా ఇప్పుడు నేనే తప్పు చేశాను. చూడు ఆ గాజు పర్సన్ నువ్వు ఫాలో చేయాలనుకోలేదు. నీ వసతి కార్మికుల కింద పడదు. శ్రీజీ కూడా అంతేనమ్మా, అంతే. లోపల ఉన్నారు కానీ నువ్వు వచ్చావే. అంతే కదా, మీ మామయ్య అదే మా బావ ఉత్తరంగానే రాసేదేమో అనుకున్నాను. ఈ వేళ రమ్మని మా అక్క ఉత్తరం రాయలేదు, నేనే వచ్చేసాను. అడుగుతావేమో ముందే చెప్పేశాను. అమ్మకి ఏమైందా? అమ్మకి ఒంట్లో బాగోలేమయ్యా, హాస్పిటల్లో జాయిన్ చేశాం. డాక్టర్ గారు పరీక్షించి ఏమన్నారు? క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్. హాస్పిటల్లో జాయిన్ చేశామయ్యా. అమ్మకి చూడాలి సార్, ప్రాణమైన దాడి పోసి నా చెల్లిని బతికించుకున్నాం. కాంతం, మా చెల్లితో
బాగుంటుందమ్మా తీసుకెళ్ళవచ్చు. ఎంత రావంటే మీ అమ్మ వంటింటి రోజు ఏదో రాని రావట్లేదు. పోనీ నేను రానా? వస్తావమ్మా నాకు తెలుసు, కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ప్రత్యేకంగా ఉంది. ఇప్పుడు అమ్మ కొడుకు నేను అవసరంగా అన్ని చెప్తాను ఉంటామని చాలా అన్ని ఏర్పాటు స్నానం చేసి ఫోన్ చేయండి. పుచ్చుకోండి మరి, నువ్వు చేసింది రోగం అది. మరి అంటే రెడీ అవ్వు, నేను వెళ్ళొస్తాను. ఎప్పుడన్నా బయలుదేరాను, ఆకలి లేకపోవడం ఏంటి? నేను ట్రైన్ చేసేసరికి నా స్నేహితుడు కనిపించి తనతో పాటుగా భోజనం చేసే వరకు వదలలేదు. అంతేనా? అమ్మ రానానికి ఏమైనా అత్తయ్య రానమ్మా, నువ్వు వస్తున్నావుగా. అన్నట్టు ఈ రోజు కాలేజీ ఫంక్షన్ లో నువ్వు రాసిచ్చిన పాట పాడాను బావా, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలా చూడు, అందరూ కోయిలు కట్టమని తెగ పొగిడారు. నేను సంతోషించేవాడు. బావా నువ్వు నీలా పాటనే నా రాను. నీ ముందు పోయింది ఒక లెక్క. మంచి పాట రాసిలో నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. ఒకటే, నువ్వు కోరితే 1,00,000 పాటలు రాసిస్తాను. నేనే బావా. అవును సార్, నా పాటలో ఇవ్వాల్సింది నీవే. వయస్సు కోరు తీరాలిలే, వలపు జోరు తెలాలిలే. పంటిగాటు పడుతుంది ప్రతిసారి, సిగ్గు చీర తొలగిపోయి నలుగుతుంది తొలిసారి. మా పటేల మేలుకున్న కళ్ళ ఎరుపు తెల్లవారి, మావ గొప్ప ఊరికంత చాటుతుంది మరి మరి. ఒకసారి కసి పుడితే మరోసారి మతి చెడితే వయసు కోరు తీరాలిరా, వలపు జోరు తెలాలిలే. అదిరిల్ది పిల్ల అదిరిల్దిలే, కుదిరిల్ది పెళ్ళి కుదిరిల్దిలే. ఉడకబుట్టి ఇట్టినాళ్ళు గుప్పబట్టి ఉప్పబట్టి వయసు కోరు తీరాలిరా, వలపు జోరు తెలాలిలే.
గిట్టదంట మొదటి రేయి పెట్టుబడికి గిట్టుబాటు ఎప్పుడంట 3 నాళ్ళ ముచ్చటంతా డసిపోతే గిట్టదంట రేయి మొదటి రేయి కావాలంటే ఎట్టాగంట సూర్యుడొచ్చి తలుపు తడితే తీయకుంటే చాలంట తొలి రేయి గిలిపుడితే తుది రేగి కలబడితే వయసు పోరు తీరాలిరా. వలపు చోరు తేలాలిలే అదిరింది బాబా, అదిరింది రో, అదిరింది ప్రేమ, అదిరింది రో. ఉడుకు పుట్టి ఇన్నినాడు కబడ్డీ ఉండబట్టి వయసు చోరు తీరాలిలే శ్యామల నీతో అక్క ఏదో చెప్పమంది. సరే కానీ ఫోన్ చేసినట్టున్నా ఆ, అదే అదే భోజనానికి రమ్మంటుంది, వెళ్ళండి. బాబు ఆకలి పెట్టులేదు. మీ కర్మ నా పని అయిపోయింది బాబు. ఏడు లేకపోయినా ఉండగలను కానీ భోజనం లేకపోతే మాత్రం ఉండలేను. సరే కానీ నీ పాట పాడినందుకు నాకు ప్రైజ్ ఇచ్చాను కదా, నేను కూడా నీకు ఒక బహుమతి ఇవ్వాలి. పెద్ద ఖరీదైంది కాదు, ఒక్క ఇంట్లో ఏమి చెత్తది చెప్పా. ఏముంది అద్దం దువ్వెన సబ్బు పెట్టు ఇచ్చి తిని. ఓసారి మా ఊళ్ళో పోటీలు జరిగాయి, అక్కడ చూశాను నేను. చెప్పడానికి బిల్లు లేనట్టే జరిగాయి. పాట రాసినోడికేమో దువ్వెనిచ్చారు, పాడినోడికేమో అద్దం ఇచ్చారు, బాగా వాయించినోడికేమో సబ్బు పెట్టించారు. సంవత్సరానికి ఒకసారి జరిగితే మరి. ఓ అయిందివా. బడి తరగతి ఇప్పుడు ఏమవుతు కత్తితో సాధించలేని ఎప్పుడువాది ఈ కళంతో సాధించాలి. ఈ కళం మేమై ఈ కళంలోనే ఊహలు నావైతే అప్పుడు ఈ భగవంతు కట్టే తెలుసా. గోపాలరా అత్తయ్య అడిగారండి. మంచిది. వస్తానంటున్నాడు, కాంపిటీషన్ మళ్ళీ కానీ వస్తారా ఏంటి? ఏం వస్తే పోటీలు వస్తాయేమోనని. దేని గురించి? బొమ్మ గురించి. ఎక్కడుందబ్బా? మా అక్క కూతురు శ్యామల 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 మాట. నిన్న మాట అడుగుతాను, నిజం చెప్తావా? అబద్ధం చెప్తాను. అయ్యి బాబోయ్, నేను వెళ్ళను, నిజమే చెప్పు శ్యామల. అయితే అడుగు. నువ్వంటే నాకు చాలా ఇది శ్యామల. అవును, మరి నీకు పల్లెటూరు ఇష్టమా, పట్నం ఇష్టమా? నాకు పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టం. ప్రకటించావు. మీ నాన్న ఒకవేళ పట్నం వాడికి ఇచ్చి చేస్తానంటేనో? నాకేది ఇష్టమో మా నాన్నగారు అదే చేస్తారు. మరి నువ్వు వెంకటేశాన్ని పెళ్లి ఆడాలనుకుంటావా? లేదు. ఏడుకొండలవాడా, వెంకటరమణ, గోవిందా, 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 గోవిందా. ఏమిటా పిచ్చి?
దగ్గరికి వెళ్ళి వస్తా. వస్తున్నా. అప్పుడు నుండి రాస్తున్నావు, చేతులు లాగడం లేదు. అవును, లాగు లాగు, బాగా లాగు. ఓ బ్రహ్మాండంగా వచ్చింది. కానీ బాబా అంత బరువైన పాత్ర నేను పోషించగలను. అది ఎంత బరువు? 10 కేజీలేగా. నీకు అంతే తెలుసు. నీకు అది తెలియదన్నావుగా. ఎందుకంటే నెత్తులు పెట్టి మోసేది కాదు, అదే ఉద్దేశం. అర్థం చేసుకోవడానికి మనం మనిషి యొక్క గౌరవం నాకు ఎప్పుడో తెలుసు. శాతం ప్రేమికుడు పేదవాడు, లక్షాధికారి కూతురు. ఆమెకి తెలుసు లక్షలున్నాయని. నా హృదయం, నా సౌందర్యం ఆమెను ఆకర్షించే ఉంటాయి మరి. అవును, ఇంకా లేదు, ఇప్పుడు ప్రేమించుకుంటాం. ఈ కొంపే మురిగింది, ఓ లౌసిని పెట్టాలేంటి? కవి యొక్క సామాన్యం తక్కువ విషాదంగా చూపించడం వల్ల తెలుస్తుంది. అందుకోసం ప్రత్యేకించి 10 సార్లు అయినా తయారు చేయాలి. సరే కానీ బాబా పప్పు సాసరా పేదవాడు ప్రేమికుడు. ఇంకా లేదు, ఇప్పుడు ప్రేమించుకుంటాం. ఆ ప్రేమలోనే జీవించాలి. అంతే కదా. అదే సమాజంతో నియమించబడిన గొప్ప పేద
కులం మతమనే తాత్పర్య చక్రాలు ధరించి విధి తన రథాన్ని ప్రేమపై సాధించారు. తరతరాలుగా వస్తున్న వంశగౌరవాన్ని కాపాడమని మా పరువు ప్రదర్శన కాపాడకపోతే ప్రాణం తీసుకుంటారన్న కన్నతండ్రి కోరిక మన్నించి మీ ప్రాణం త్యాగం చేయవలసి మీ దగ్గర నుంచి మీ విలుగా చెప్పమన్నమాట. అప్పుడు ఉదయం 1000 ముక్కలు అవుతుంది. మరీ అంత దారుణమా? 100 మొక్కలను చాలుగుడు అని మొక్కలు అవుతుంది. రాధా రాధా వచ్చావా? ఏం తెచ్చా? ఒక్క దుర్వార్త. తింటాకేం కాలేదా? ఏమిటి ఆ తర్వాత? ఏమిటి ఆ తర్వాత? కొంచెం కొంచెం చెప్పు, లేకపోతే నేను భరించలేను. త్వరగా చెప్పామరా. ఓ త్వరగా చెప్పు రాదా. మా నాన్న మన పెళ్లికి అంగీకరించలేదు. ఏమన్నాడు? తను బ్రతుకుండగా ఈ పెళ్లి జరగటానికి వీలేదన్నాడు. పోనీ ఎలకమో నిర్ణయం. ఎక్కడికన్నా పోదాం. నేను రాలేను గోపి. ఆటో కట్టిస్తాను. లేకపోతే రాయివయ్యా. వాసులో రాసినట్టు చెప్పు చాలు. ఏమిటి రాజు? నువ్వే నా ప్రాణం, ఇంతేనా నీ ప్రేమ? అంతే కదా, నువ్వే నా ప్రాణమన్నా, ఇంతేనా నీ ప్రేమ? తల్లి లేని నాకు తానే తల్లి తండ్రి ఆశలన్నీ నా మీదే పెట్టుకున్నారు. ఇప్పుడు నేను వారి మాటలు కాదంటే మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అలా చేయడం నాకు ఇష్టమే లేదు. అందుకే మన ప్రేమను చేట చేయి నిశ్చయించుకున్నాడు. నేను ఒంటెట్టుబండి ఎలా ఎక్కను? నేను ఒంటిగా ఎలా బతకను? అందుకే ఎవరైనా అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నన్ను మర్చిపో గోపి, మర్చిపో. బోరు బోరు ఏడుపు రాధా, బోరు బోరు ఏడుపు రాధా. నవ్వుతానే? అలా రాజు మరి పార్కంలో ఎలా రాజుంటే అలా రమ్మన్నావుగా. నువ్వు రాయడానికి పనికిరావు. అలా అడుగు చెప్తాను. వ్యాసాల పేర్లు రాసి యాక్టర్లకు ఇచ్చేస్తే చాలు, వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ వ్యాసాలకు సరిపడే మాటలు వాళ్ళే అనేస్తారు. అంతేకాని మీరు రాసిందంత అనాలంటే అంత తీరుబడి అవుతుంది. మరి బాబు తమిళ స్టేజ్ రాలేదు కానీ అలా వచ్చినప్పుడే నువ్వు నాటకాలు ఎత్తు కానీ అంతవరకు రెస్ట్ తీసుకో. అలా అన్నా బాగుంది బాబు. అవును గోపాలం, మా సైడ్ ఇంటికి వెళ్దాం, వస్తావా? కాఫీ టిఫిన్ బాబు. ఇప్పిస్తా బాబు. అయితే ఆరేంజ్మెంట్ బాబు, పోదాం పద. దోషులతో మొక్కని కప్పుకోవడం నాయం కాల్చాం. ఆడదానికి చిక్కే సింగారం తెలుస్తున్నావా? నీకు కవిత్వం కూడా వచ్చా? నేను కవిత కాదు, మీ స్వచ్ఛారి గారిని వర్ణించుకున్న కాలం. ఎందుకు కవితంలో పెళ్లి కాకుండానే మీ బావ మీ మామయ్య మా బావ స్నేహితుడు. మీ అమ్మ మా నాన్నగారు లేదు, వాళ్ళ అమ్మగారు ఇంటికి
క్షమ ఏదో పోగొట్టుకున్నట్టు నన్ను నేనే అనుమానించుకుని పిచ్చివాడినమేనంటే నన్ను నిజంగానా? అందుకే ఈ రోజు ఇలా చికిత్స చూడండి, మూడు పడుకున్నాడు. శ్యామ నన్ను అనుమానిస్తున్నావా? ఎంత మాట? అది ఒకరిని అర్థం చేసుకుని తన చేసుకున్న మన హృదయాల బంధం కన్నా ఇరువైన మరొకటి ఉందంటే నేను అమ్మను. ఒకవేళ ఉన్నా అది మానవ సమాజం కోసం చేసే పదమని నేనన్నా. కాదు కట్టకుండానే స్వర్ణాక్షరాలతో లిఖించబడ్డ మన అమ్మల ప్రేమ చింతిస్తే నేను సహించలేను. చూడండి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. కాకపోతే మీ అభిప్రాయంలో నేను ఏకీభవిస్తున్నాను. శ్యామల కాకపోతే సరైన సమయం కోసం వీక్షించమని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. చూడండి, మా నాన్నగారు వచ్చే టైంకి మీరు బయలుదేరి మీరు కాలేజీకి వస్తారు. ఎదురు చూస్తా వస్తా. అవునన్నా, మా కాలేజీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయట. వాళ్ళ స్నేహితుడికి ఓటు వేయమని అడగడానికి వచ్చారు. వాళ్ళ స్నేహితుడికి అన్నయ్య, నా కొరకు అవసరపడకన్నయ్య. తండ్రి లేని నా బిడ్డకి ఇక తల్లి కూడా ఉండదన్నయ్య. వాడిని ఈ లోపల కొట్టవాడిని చేయగలరు. నా అమ్మా చెల్లి, అలాగేనమ్మా, అలాగే నీకు ఇచ్చిన మాట కోసం ప్రాణం పోయినా బతికించుకుంటానమ్మా, నేను బతికించుకుంటాను. కాపీ తీసుకురామా. చాలా మంచివాడు. కవిత్వం చక్కగా రాస్తాడు, తీయగా పాడతాడు. ఉన్నత భావాలు గల వ్యక్తి నాన్న. అలాంటి వాడు నీ పక్క నాన్న, నీ పక్కన పడ్డానా? కాదు నాన్న. మరి అతని పట్ల నేను అభిప్రాయం చెప్తామా? లేదు నాన్న. మరి ఎందుకలా మారిపోయావు? నాన్న, సంతోషంతో ఉక్కులు బిక్కులు అయిపోవలసిన నీవు పిల్లలు ఎంతో మంది భయపడుతున్నావు. సరే నాన్న, నీ కోసం నేను వెంకటేశ్వర బాబుని పెళ్లి చేసుకుంటాను. నీ చల్లని కొరగా ఎంత మామూలు స్వర్గం నుండి చూస్తున్నారమ్మా అని నువ్వు నమస్కరించమ్మా, నమస్కరించు. చాలా మంచివాడు. మళ్ళీ ఎప్పుడు వెళ్దాం? పూజ చేసుకుంటుంది. వెంకటేశ్వర స్వామి లెక్క ఉంటే ఇక్కడ దండం పెట్టుకోవడం ఏంటి పిచ్చిది?
పిల్ల పిల్ల రేపు అన్నవారం దేవస్థానంలో ఎక్కడ ఇచ్చిన శ్యామలకి రేపు లక్ష్మీవారం పెళ్లి నిశ్చయించాను రా. మరి నాకు బావా నీకు జరుగుతుంది రా, నీకు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దేంతో జరుగుతుంది? నీకు ఎవరితో రాసి పెడితే దాంతో తప్పకుండా జరుగుతుంది. దేనితో రాసి పెట్టింది? దేంతో రాసి పెడితే దాంతో జరుగుతుంది. దేంతో రాసి పెట్టిందో భగవంతుడికే తెలుసు. నీ చెల్లెలు కొడుక్కి దేనితో రాసి పెట్టిందో నీకు తెలిసింది, నాకు దేనితో రాసి పెట్టిందో ఆ భగవంతుడికి తెలియాలంటావు. ఎంత మోసం, ఎంత దగా, ఎంత దగా చేసింది ఏం కాదురా, మీ అక్క నేను దగా చేసిందిరా. కూతురి కోరికలు చేసుకుండా నీలో హాసం కల్పించింది. పోనీలే బావా, శ్యామలకు ఇష్టం లేనప్పుడు నేను ఎలా చేసుకుంటాను? నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు బావా. ఎళ్ళొస్తాను బావా. అదే ఎన్న పైన నువ్వు ఫోన్ చేసింది అందు ఆకలిగా లేదు బావా, మళ్ళీ వస్తాను. అదే గోపాలం, మీ అక్క తన అంతటిగా తన పుట్టింటికి వెళ్ళింది. వచ్చేటప్పుడు కూడా తన అంతటిగా రావడం మంచిదని చెప్పి వచ్చేటప్పుడు కూడా మీ అమ్మని నాని తీసుకురా. అలాగే బావా, వెళ్ళొస్తానంటే నేను పాపారావుతో మాట్లాడానమ్మా. ఏదో వాళ్ళ ఇల్లులో గుమస్తా ఉద్యోగం ఖాళీగా ఉందట. ఎక్కడేసి గమని రమ్మన్నారమ్మా. వెళ్ళు కొంచెం చెప్పమ్మా. అదే నిన్న చెప్పారు కదా సిద్ధం అవుతున్నాను. ఏంటమ్మా? కాఫీ చేయలేదు, ఇంట్లోకి ఏమీ లేదు. అవునమ్మా, నేను గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావు ఈ పలుకు బడాయి రాజతకు పరాయి తోడు నువ్వు లేకపోతే దోచదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు వెళ్ళోవి తగదిన్న తందాన దాని రూపు నువ్వేలోయి తగదిన్న తందాన గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావు ఈ పలుకు బడాయి రాజతకు పరాయి హాయి 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 నువ్వు నాకు నచ్చావోయి బలదులడాయి ఇది బలపు జుదాయి పట్టే పిచ్చి పుట్టే పెర్రి ఇట్టే దోసిపుచ్చావే ఒంటి చేతి చప్పట్లో ఈ తకదిన్న తందాన అల్లుకున్న బంధాలు ఈ తకదిన్న తందాన పగటేలా
కూచిపూడి ఆడించేస్తా తగదిన తగదిన తందానా ఉన్నదాన్ని ఓడించేస్తా తగదిన తందానా దాని పేరు ఎల్లోవి తగదిన తగదిన తందానా దాని పరువు తీయద్దోయి తగదిన తందానా హాయ్ 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 నువ్వు నాకు నచ్చావు అలదొలలోయి ఇది వలపు జులాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గీర ఎక్కి ఉన్నావోయి పలుకు పడాయి నా జతకు పడాయి కందిపోయింది ముద్దులిక మధ్యలే తగదిన తందానా ఒళ్ళు పట్ట ముచ్చరికాయి తగదిన తందానా ప్రేమ చందమామో నిన్ను చూసే వెళ్ళిపోయింది ములక్కాడ తూటవుతుందా తగదిన తందానా ముట్టుకుంటే ముద్దవుతుందా తగదిన తందానా వయసంటూ వసంత మాడకు వయసంటూ వసంత మాడకు కన్నె మొక్కు చెల్లించేస్తా తగదిన తందానా చెమ్మటెక్కలాడించేస్తా తగదిన తందానా దాని పేరు ఎల్లోవి తగదిన తందానా దాని రూపు నువ్వేలోయి తగదిన తందానా హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గీర ఎక్కి ఉన్నావోయి పలుకు పడాయి నా జతకు పడాయి తోడులో లేకపోతే దోచలోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు ఎల్లోవి తగదిన తందానా దాని రూపు నువ్వేలోయి తగదిన తందానా దాని పేరు ఎల్లోవి తగదిన తందానా దాని రూపు నువ్వేలోయి తగదిన తందానా అదే కాపు చెట్టు ఇంట్లో సరుకులు కూడా నిండుతున్నాయి త్వరగొచ్చు. మీరా? క్షమించండి. పరిస్థితుల ప్రభావానికి నూటికి 100 ఉద్యమంలో ఉపయోగిస్తాను జీవితంలో మరుగుడు ప్రవేశం ఏమంటారు మీరేమన్నానండి నువ్వు న్యాయమంటావా అనండి అన్యాయమంటావా ప్రజలకు జవాబు చెప్తాను అసంతరాలు కలిగిన పరిస్థితులు తారుమారు చేశావా భగవంతుడు బాగుపడు వరమిచ్చిన కావాలే నువ్వు నాశనం చేస్తున్నావు నీ ప్రత్యేకత ఏమిటో నువ్వు ఉండవలసిన అర్థం ఏమిటో నిర్ణయించుకోలేకపోయావు కూర్చోవాటిలో అడుగు పెట్టేవాడు సైతం జీవించాలని ఆచరించింది నీ అమర్గ్రహం ఓడించగలిగే నీ నాట్య ప్రారంభంలో అప్పుడు నాకు శోకపడుకున్నాను నన్ను ఎక్కడ శిక్షించాలనుకున్నావా నిన్ను
అది నువ్వు అన్నవరం నుంచి తిరిగి వచ్చింది నేను సాయంత్రం అందుకే కూర్చోద్దని చెప్పండి. నీకు పెళ్లి జరిగిన విషయం నీ కుటుంబానికి తప్ప మరొకరికి ఇంకా తెలియదు కదా. అయితే ఇను ఈ రోజు ఇక్కడ నుండి నువ్వు మాయమవుతే నీకు అర్థమైంది. తిరిగి ప్రశ్నించడం ధైర్యం చాలక పడే ఆందోళన చిత్రం. మీరు చాలా తెలుగుగా మాట్లాడుతున్నారు. అందుకని నన్ను అనుసరించుకుంటున్నాను. ఎంత మాట. అది ఎంత మాట అయినా నువ్వు కోరుకున్న మాటే. అలా నువ్వు కలిగించిన వేదాన్ని నువ్వే తొలగించమని మార్గాన్ని పడుకో. నా పట్ల అంతకంటే మరొక మార్గం లేదు. ప్రాణమైనా ఇస్తానన్నావు. అన్నాను కానీ ఆడదానికి ప్రాణం కంటే విలువైంది. చెత్త కాని వాళ్ళు కేవలమన్నారు. ఆ? అవును. అదే ప్రాణం పోతే శీలం పనికిరాదు. దాన్ని చెప్పబోయి మన పెద్దలు తిరిగేసి పలికారు. ప్రాణం కన్నా శీలం గొప్పదని. 3 పళ్ళు పడ్డ తర్వాత ఎందుకని నన్ను ఇలా బాధ పెడతాను? అట్టాడు 3 ముళ్ళు 7 ముళ్ళు వేసుకొని ఏంటది కాడి 13 ముళ్ళు వేసుకున్న మన ప్రమాద హృదయాల కంట ఆడెవరో తయారు చేసిన నువ్వులు తాడు తిరిగిస్తానంటావు. నీకు ఆలోచన లేదు. ఉంటే అదే ఉంటే ఎంతవరకు ఎందుకు చేస్తా? ₹1,00,000 ఒకటా రెండా రెడీకా చేస్తాం. ఎవరో మా రెడ్డి సినీ డైరెక్టర్ అని కొట్టేశారు. కొత్త పిక్చర్ తీయాలని ఆడుతూ పాడగలే అందగత్తు దొరక సంవత్సరం నుంచి పిక్చర్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. సరే సరే నిన్ను ఆయన దగ్గర తీసుకెళ్తాను. ఈమె నా ప్రియురాలు మరొకరి ప్రియులుగా నటించే అవకాశం కావాలంటాను. అంటే అంతే వెంటనే సినిమాలో ఆ తర్వాత మరొకరితో 100,000 1,000 లక్షలు. అప్పుడు నువ్వు తాను కాదు ప్రత్యేకత అవుతావు. ఏమండి? మీరు మాట్లాడుతుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను. నన్ను మాత్రం మర్చిపోతే కానీ తెగించడానికే భయపడుతున్నాను. నిజమే, అది సహజమే. ఎందుకంటే మంచి పని చేయటం భయపడే రోజుని. అందుకే మన పెద్దలంతా మంచి పని చేయడం అనుకున్నారు. మనవాటి ప్రేమికులైనా శాసించి దేశాలు కాస్త ముందుకెళ్ళి మనం అవుతాం. నేను కారులో పోవడానికి ఎంతకాలం పడుతుందంటారు? ఎంతకాలమా? నువ్వు కాలు బయటకు పెట్టిన మరుక్షను కారులో లెక్క. ఆ తర్వాత ప్రత్యేకత నిజంగానంటారా? తార్కికంత నిజం ముందు ఆవగంత అనుమానం రావలేదు కదా. మా బావ వస్తున్నాడు. మీరు ముందు తర్వాత మాట్లాడుతున్నారు. మరి ఎవరు పోగొట్టుకున్నారు? మీ నాన్న. మా నాన్న. అవును అదే బావ. అవును చెప్ప మన ఇద్దరినే ఉద్యోగాలు చేయాలని ఆలస్యం అయితే మన ఇలా మారిపోతామేమో అని అవినీతి పాల్పడ్డాడు. అవునే. అవును ఆఫీస్ డబ్బు తెచ్చి మన ఇద్దరు పెళ్లి చేశాడు. పోలీసులు తీసుకెళ్ళాడు. పోలీసులు తీసుకెళ్ళారు. విడిపించే ప్రయత్నం ఏమీ చేయలేదా? నేరం చేసిన వాడికి పెట్టాడు. డబ్బులు ఉన్న వాడికి పదవులు ఉన్న వాడికి అలాగే ఊరుకుంటామా? ఏదో ఒకటి చేసి మా నాన్నని విడిపించాలి కదా. నేను ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మామయ్య చేసిన త్యాగం మాకు ఆ నేరం బాగా నాకు ఉంది. నా స్నేహితుడి దగ్గర పెడతాను. ఏమైనా డబ్బు సాయం చేయడం బాగా ఏమైనా పట్టుకుని బలపడతాను. చూసారు చూసామా? అవును నాకు తాగలేదుగా. మీరు తాగలేదు. అవును వచ్చేపారు. నేను అలా వెళ్ళొస్తాను.
తీరా డబ్బు ఇచ్చిన తర్వాత మీ నాన్న నువ్వు ఎవరు నా గురించి ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నావు అని మీ నాన్న బయటికి రాను నువ్వు పో అంటే మీ నాన్న బయటికి రాడు నేను లోనికి పోను మధ్యలో డబ్బు కాళ్ళు వస్తాయి. అందుకే ఆలోచించి నువ్వు ఏం చెప్తే అది చేద్దామని వచ్చేసాను. నువ్వు కాఫీ తాగావా? నాకు తెలుసు ఉదయం నుండి నువ్వు కూడా కాఫీ తాగలేదు. అందుకే నీ మొత్తం పొరపాటు నువ్వు పెళ్ళాడింది ఎవరు? ఇప్పుడు తెలిసిందా? నువ్వు కళ్యాణం మరిచావు ఇప్పుడు కాఫీ పని లేదు వాడు రేపు జీవితాంతకాలం పోషించగలలేడానికి ఇంతకంటే నిదర్శనంటి. కళ్ళు తుడుచుకుని కళలు పండే చోటికి తరలి పోతానికి సిద్ధంగా ఉంది. నేను సిద్ధంగా ఉన్నాను. రాత్రి 12 గంటలకు దేశంలో ఎదురు చూస్తూ ఉంటాను. గోత్రం మార్చొద్దు క్షమా అన్నట్టు నేను ఆలోచన ఏం చేద్దాం? అలాగే ఉంటున్నాను. నేను ఇలా బయటకు పోతూ ఆ డబ్బుతో మా నాన్నని విడిపించాలని తెలిస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటారు. అయితే ఓకే అలా బ్రతకని అవసరంలో అవునప్పుడే ఆదుకుందాం. ప్రేమ ఎంత పరమానందకరమైందో నాకు ఇప్పుడు అర్థమైంది. బాబా సునీల్ మీద ఉన్న ప్రేమ కదా మీ నాన్నకు ఎంత పని వేయించింది. నా స్నేహితులు ట్రాన్స్ఫర్ చేశారంట. వాళ్ళ ముందే కాలేజీ వెళ్ళిపోయారు. వాళ్ళ ముందే కంపల్సరీ కనిపించేవాడు. మామూలు బయటకు తెచ్చేవాడు. నా కర్మ అన్ని మీద రసముక్తులు అయిపోయాయి. అయితే ఇప్పుడు ఏంటి చేయాలి? ఇక్కడ ఏమీ చేయలేదు. ఉదయం నుండి గడకే అయిపోయాయి. కాళ్ళు అవుతున్నాయి. మంది చూపిస్తున్నామంట. ఏమండో పెళ్లి కొడుకు గారు కట్ అయింది. గంట నుంచి ఏం చేస్తున్నావు? చాలా టైం అయింది కదా, ఇంట్లో భోజనం ఉంటుందో ఉండదో అని హోటల్లో భోజనం చేసి మరీ వచ్చాను. మంచి పని చేశారు. భోజనం లేదు కదా. లేదు. చూసారా ఈ మధ్య నా బుర్రకు బ్రహ్మాండమైన ఐడియా దొరుకుతున్నాయి. నేను మీరంతా వస్తారని ఎదురు చూస్తాను. ఆఖరికి అమ్మ కూడా రాలేదు. ఇంతలో రానన్నది నేను నిన్నే రావాలనుకున్నాను. కానీ మా ఊళ్ళో బ్రహ్మాండమైన సినిమా రిలీజ్ అయింది. తీరా సినిమా చూసి సైకిల్ తొక్కుతా వస్తుంటే దారి పొడుగునా పట్టపట్టలా లైట్లు వెలుగుతున్నాయి. సైకిల్కి లైట్ లేదని పోలీసులు పట్టుకున్నారు. ఎంత పని మారినా వదలకూడదు, చట్ట విరుద్ధమన్నారు. నాకు భలే కోపం వచ్చింది. సొందుకు ఒక సానకొంప వెలుస్తుంది, అవెందుకు పట్టుకోరు? కారణం ఏమిటని అడుగుదామనుకున్నాను. కానీ వాళ్ళతో మంచిగా గొడవ పెట్టుకున్నా మనకే ప్రమాదం కదా అని వదిలేశాను. ఇంతకీ మాటల్లో మర్చిపోయాను, నీ మావయ్యేది? పట్టుకోరు మరి, లైట్ లేకుండా తొక్కితే సారాకేసా మావయ్య డ్రైవర్గా తాగడుగా మరి ఎంత పట్టుకున్నట్లు. ఆఫీస్ డబ్బు అక్రమంగా ఖర్చు పెట్టినట్టు. అవును మరి సక్రమంగా ఖర్చు పెట్టుకోవాలి. ఆయన కోసం కాదు, మా పెళ్లి తలపెట్టడానికి పనిచేశారు. శ్యామల క్షమించు బాబా, నేను ఆడదాన్ని. పోనీ నువ్వు నా కలగ చేసుకొని ఇప్పుడు చేతిలో డబ్బు లేదు కదా, పెళ్లికి ఏం తొందర వచ్చిందని ఒక్క మాట అడిగినట్లయితే ఇంత కూడా జరుగుతుండేదే కాదు. శ్యామల నేను అప్పు చేస్తాననుకున్నాను కానీ ఇలా తెగిస్తాననుకోలేదు. ముందే తెలియాలి నీకు. ఊరుకోండి, గొడవ ఎందుకులే కానీ ఏం ఆలోచించారు? మా ఊరేళ్ళి అక్కడ ఇంట్లో వేసేసి ఆ డబ్బు కట్టేసి వినిపిస్తాను. మరి గొడవ ఏముందిగా? అమ్మ నాతో ఏమన్నా చెప్పమన్నా? ఏదేదో చెప్ప
నాకు జ్ఞాపకం ఉండదే చెప్పకేనాను. నీకు ఇమ్మని 50 రూపాయలు ఇచ్చింది. నీ మొఖాన్ని తగలెట్టుకో. అంత దూరం ఎందుకులే, నేనే తగలేసుకుంటాను. పోయి పడుకో, చాలా టైం ఉంది, నాకు నిద్ర వస్తుంది. లోపల పడుతుంది కానీ రామయ్య లోపల ఎందుకులే, ఇక్కడే పక్కన కుర్చీలో పడుకుంటాను.